హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో వారందరూ గుడ్ న్యూస్ గైస్. కెనడా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సీజే నుంచి మనకు అఫీషియల్గా ఒక వండర్ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరైతే బీసీఏ ఆర్ బీఎస్సీ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో వారందరూ అప్లై చేసుకుని జాబ్ నోటిఫికేషన్ అనమాట. జాబ్లో చేరగానే 5 to 7 lakhs ప్యాకేజ్ అయితే ఉంటుంది. మనకు లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, మీకు కనుక వీడియో నచ్చితే, నేను చెప్పే విధానం నచ్చితే, అప్లికేషన్ అర్థమైతే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన ఎటువంటి లింక్ అయినా టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తే అక్కడ నుంచి యాక్సెస్ చేయండి గైస్. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us jump into the official notification. అఫీషియల్ నోటిఫికేషన్ మనకు కెనడా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నుంచి రిలీజ్ అయ్యారనమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాను ప్రస్తుతానికి. ఇది క్లిక్ చేస్తే కనుక మనకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో కెరియర్స్ డ్రాప్ డౌన్లో మనకు డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాను మీకు. సో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీసీఏ గ్రాడ్యుయేట్స్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్కి సంబంధించి అప్లికేషన్ అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ ఇంజనీరింగ్ అనమాట. లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది పోస్టింగ్. సో ఫుల్ టైమ్ ఆపర్చునిటీ గైస్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. మనకు జాబ్ సమ్మరీ చూసుకుంటే దే ఆర్ లుకింగ్ ఫర్ అ ప్యాషనేట్ అండ్ మోటివేటెడ్ పైథాన్ డెవలపర్ ఫ్రెషర్ టు జాయిన్ అవర్ డైనమిక్ డెవలప్మెంట్ టీమ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఐడియల్ క్యాండిడేట్కి వచ్చేసి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి పైథాన్ ప్రోగ్రామింగ్లో అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట. కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే రైట్ క్లీన్ ఎఫిషియెంట్ అండ్ వెల్ డాక్యుమెంట్ పైథాన్ కోడ్, దాంతోపాటు అసిస్ట్ ఇన్ ద డిజైన్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, అలాగే కొలాబరేట్ విత్ సీనియర్ డెవలపర్స్ అండ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ టు డెలివర్ హై క్వాలిటీ సొల్యూషన్స్. ఏం లేదండి, సో కోడ్ రాయాల్సి ఉంటుంది, క్లీన్ అండ్ వెల్ డాక్యుమెంటెడ్ కోడ్ ఉంటుంది. అసెస్ ఇన్ ద డిజైన్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఫస్ట్ డిజైన్ చేయాలి, దాని తర్వాత టెస్టింగ్ ఫేజ్లో కూడా మీ సపోర్ట్ ఉండాలి. యూనిట్ టెస్టింగ్ ఇలా ఉంటాయి డెవలపర్స్కి. సో మీరు ఏంటంటే సీనియర్ డెవలపర్స్తో కొలాబరేట్ అవ్వాలా, క్రాస్ ఫంక్షనల్ టీమ్తో కూడా మాట్లాడాల్సి ఉంటుంది, డెలివర్ హై క్వాలిటీ సొల్యూషన్స్ అనమాట. డీబగ్ అండ్ ట్రబుల్ షూట్ ఇష్యూస్ ఇన్ ఎగ్జిస్టింగ్ కోడ్ బేసెస్. ఎగ్జిస్టింగ్ కోడ్స్ ఉంటాయి కదా, ఏవైతే కోడ్ ప్రీవియస్గా రాసి ఉంటారో ఆ కోడ్ బేస్లో ఏదన్నా ఇష్యూ ఉంటే కనుక మీరు డీబగ్ చేయాల్సి ఉంటుంది. పార్టిసిపేట్ ఇన్ కోడ్ రివ్యూస్ అండ్ టీమ్ మీటింగ్స్. సో కోడ్ రివ్యూ ఉంటుంది. ఓకే, సో కోడ్ రివ్యూ ఎవరైతే ఒక పర్సన్ కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ని పియర్ రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్ రివ్యూస్లో మీరు పార్టిసిపేట్ చేసి టీమ్ మీటింగ్స్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. స్టే అప్డేట్ విత్ ద లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ ఇన్ పైథాన్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనమాట. ఓకే, సో ముందుగా వచ్చేసి మనకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్కి వెళ్ళిపోతే కనుక బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ ఆర్ బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ 3 year డిగ్రీ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. బ్యాచ్ వచ్చేసి మనకు 23-24 పాస్ అవుట్, 2020-23 పాస్ అవుట్ అందరూ అప్లై చేసుకోవచ్చు. 60% అయితే అకాడమిక్స్ ఉండాలి. స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్ బాగా మాట్లాడాలా, బిజినెస్ అనాలిసిస్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, పైథాన్ అనమాట. ఇవి స్కిల్స్. సో ఫ్యూచర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ బేసిక్ లైబ్రరీస్, OS, sys, datetime, etc. Familiarity with data structures, OOPS concepts, basic algorithms, knowledge of version control systems like GitHub, అలాగే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వెబ్ ఫ్రేమ్వర్క్స్ సచ్ as ఫ్లాస్క్ ఆర్ డిజాంగో వెబ్ ఫ్రేమ్వర్క్, ఇవన్నీ ఈజ్ అ ప్లస్ అనమాట. లేదా ఎక్స్పోజర్ టు డేటాబేస్ సీక్వల్ ఆర్ నో సీక్వల్ ఇస్ యాడెడ్ అడ్వాంటేజ్. దాంతోపాటు స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనలిటికల్ స్కిల్స్ అనమాట. గుడ్ కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ ఎబిలిటీస్ అనమాట. సో ఇవన్నీ ఉంటే సరిపోతుంది గైస్. మీరు జస్ట్ ఇక్కడ అప్లై అయిన బటన్ క్లిక్ చేయండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే బటన్ ఉంది, అది క్లిక్ చేసి మీరు నెక్స్ట్ పేజ్కి నావిగేట్ అవుతుంది. అక్కడ ఫుల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేసేయండి. సో నెక్స్ట్ స్టెప్ ఫాలోస్ అనమాట. అప్లై చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఫర్దర్ ఇంటర్వ్యూ షెడ్యూల్ ఎవ్రీథింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇలా అప్లై చేసేసేయండి గైస్, అసలు వదలదు ఈ ఆపర్చునిటీని. మీ అందరు కొంచెం మంచి జాబ్స్ తీసుకొస్తున్నందుకు మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతతో వీడియో ముగిసిన కదా, నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.